మండలం రేగడిచిలక గ్రామంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కోర్ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు కోలాటం, డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సర్పంచులకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచుల కాల పరిమితి ముగుస్తున్న కారణంగా త్వరితగతిన గ్రామాలను అన్ని మౌలిక వసతులతో అభివృద్ది చేయడం జరిగిందని, అదేవిధంగా రేగడిచిలక గ్రామంలో విలేజ్ క్లినిక్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజులలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, ఇన్ఛార్జ్ శ్రీహరిరెడ్డి, జీనియన్ శేఖర్ రెడ్డి, సర్పంచ్ నల్లావల శ్రీనివాసులు, చెముకుల వెంకయ్య, చెముకుల భాస్కర్, బొడ్డువారిపాలెం సర్పంచ్ మల్లికార్జున్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ గానీ, బోటాలు గానీ, ఎక్కడన్నా ఏమైనా సమస్యలున్నా కూడా తీర్చి వాళ్ళకందరికీ వెంటనే ఒడ్లు కొలుచుకునే విధానాన్ని మనం ఏర్పాటు చేశాం. 24 గంటల్లో మీ అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. మీకందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో మనము ఒడ్లు కొలిచిన 9 నెలలకు కానీ 6 నెలలకు కానీ ఒక్క రూపాయి కూడా నోచుకోకుండా ఉండింది. అలాంటిది పోయిన రబీ సీజన్ లో కూడా అందరి అకౌంట్లలో 24 గంటల్లో అమాలీలతో సహా డబ్బులు జమ చేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నారు. మనకి ఎంతైతే ధాన్యం పండిందో అవన్నీ కూడా మనం కొలుసుకోగలుగుతున్నాం. దానికి ఇది రైతుల పక్షపాత ప్రభుత్వము అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకోగలిగారు. ఇంకొకటి, మీ కొడవలూరు మండలం, ముఖ్యంగా ఈ రేగడిచిలక చేసుకున్న అదృష్టం ఇక్కడ మీకు కిసాన్ సెస్ ఉండడం. ఆ కిసాన్ సెస్ 30 సంవత్సరాల నుంచి అక్కడే ఉంది. అది వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఉన్నప్పుడు రమేష్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. దాని తర్వాత మళ్ళీ అసలు పనులేదే లేకుండా పోయింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ దాంట్లో సుమారు 10,000 కోట్ల దాకా మనకి పెట్టుబడులు రాబోతున్నాయి. మన యువతకి, ఈ బిడ్డలకి రాబోయే రోజుల్లో తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. మీరందరూ చూశారు, ఈ మధ్య కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకి 50% ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మన ఎంపీ గారు కూడా వచ్చే పార్టీల వాళ్ళు వచ్చి మేము ఇక్కడ పెట్టుకుంటాము అని అడిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తారు, పెట్టుకోండి, మీరు ఎవరికి ఏం చేయలేదు, కానీ మా స్థానిక బిడ్డలకి ఉపాధి కల్పించాలి, వాళ్ళు ఇతర రాష్ట్రాలకు పోకూడదు, ఇక్కడే వాళ్ళకి ఉపాధి కల్పించాలి అంటే వాళ్ళు చెప్పారు మాకుండే దానికి వాళ్ళ క్వాలిఫికేషన్ సరిపోవు అంటే ఆయన ఒకటే చెప్పారు, యూపీఆర్ ఫౌండేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తాం. మీ వాళ్ళనే వచ్చి ఆ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి, అది మేము ఉచితంగా ట్రైనింగ్ ఇస్తామని కూడా చెప్పారు ఎంపీ గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకున్న బిడ్డకి ఈ రోజు మనకి రాబోయే పార్టీలో తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు యువతకి అందిస్తామని చెప్పారు. అందులో భాగమే ఇది. డిపిసిఎల్ వస్తుంది, అలాగే ఇక్కడ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. మనకి రాబోయే రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ కూడా క్లియర్ అయిపోతుంది. అక్కడున్న ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి అక్కడ కూడా మనకి రాబోయే రోజుల్లో తప్పకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.